వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై జరిగిన విధ్వంసం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. హిందూపురం ఘటనకు నిరసనగా సోమవారం గుంటూరులో అంబటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బాలకృష్ణ చేసింది ఏంటి? అసెంబ్లీలోనే మాజీ సీఎం జగన్ ను ఆయన సైకో అనలేదా? నటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడలేదా? అసెంబ్లీకి తప్ప తాగొచ్చి బాలకృష్ణ మాట్లాడారు. కానీ ఆ టైంలో ఆయన చేసింది తప్పని ఎవరూ చెప్పలేదు. ఇది న్యాయమా, ధర్మమా? బాలకృష్ణ ఎవరైనా సరే తాను చేసిన పనులకు క్షమాపణలు చెప్పాలి. అప్పటిదాకా వైఎస్ఆర్సీపీ ఆందోళన కొనసాగిస్తుంది. బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మారుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమా గారు పిలిపించాడు కలవమన్నారు అని. జరిగినటువంటి సంఘటన ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ. ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు. ఇప్పుడు చెప్తున్నా, మీరెక్కడి నుంచినో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపుర ప్రజల శాంతియుతాన్ని, హిందూపుర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు హిందూపుర నియోజకవర్గంలో మధ్యాహ్నం అటువంటి వస్తువులు ఏదైతే ఉందో, విగ్రహాలు మరి ఫోటోస్ అన్ని పగలగొట్టి దాడికి పాల్పడి ఈరోజు మీ గుండాయిజం ని ఈరోజు టీడీపీ వాళ్ళు నిరూపించుకున్నారు. జై 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 జై